నీలాగా అమాయకంగా కనిపిస్తూనే అందమైన మాటలు చెప్తూనే అవతలి వాళ్ళని పాతాళానికి తొక్కేసే మనుషుల నుండి జాగ్రత్తగా ఉంటాను. అది కాదు రాహుల్ బాబు, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి. నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వద్దబి, నువ్వు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. నా గురించి నేను చూసుకునే అంత జ్ఞానం నాకుంది. నన్ను నేను రక్షించుకునే అంత ధైర్యం నాకుంది. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదబి. నువ్వు నా గురించి ఏమీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నిన్ను చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. రాహుల్ బాబు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా తానో నావై సాగెను, వర్షించు సజలా ఆనయనం, దర్శించు గగన ఆరూపం, అభి, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు వీలైనంత త్వరగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అందరికీ మంచిది. నీతో కలిసి బ్రతకాలని ఆశపడ్డ నా నిర్ణయాన్ని దారుణంగా వెక్కిరించావు. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నిన్ను చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నేను నడుచుకుంటూ వెళ్తానులేండి. ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తారు మేడం? నేను దింపుతాను, ఎక్కండి. పర్వాలేదండి, నేను వెళ్ళగలను. నేను చెప్పేది వినండి మేడం, ఈ ఏరియా అంత మంచిది కాదు. ఈ టైంలో ఆడవాళ్లకు అస్సలు భద్రత ఉండదు. పక్కన మగతోడు లేకుండా ఆడది కనిపిస్తే పోకిరి ఎదవలో వాళ్ళ బుద్ధి చూపిస్తారు. దయచేసి నా మాట వినండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ నేను దింపుతాను. చూడమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నా చెల్లెలు గుర్తొస్తుంది. నా చెల్లె ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను చూస్తూ వెళ్ళగలనా? అంటే అన్నా, అది నేనెంత ఇబ్బంది పెట్టి అడుగుతూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంది కదా. అదేం లేదన్నా. నేను చేసే పని చిన్నదేమో కానీ నా బుద్ధి చిల్లరది కాదు. మిమ్మల్ని చెల్లెలు అనుకున్నాను, అందుకే ఆటో ఎక్కమంటున్నాను. పర్లేదు, ఎక్కండమ్మా. అలా అని కాదు, మీరు అంత అభిమానంగా నన్ను చెల్లెలు అనుకుంటున్నందుకు చాలా సంతోషం. కాకపోతే ఇప్పుడు మీకు ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు.
అరే ఏంటమ్మా ఇది? మిమ్మల్ని నా చెల్లెలు అనుకుంటున్నానని చెప్పాను కదా, అలాంటప్పుడు డబ్బులు ఎలా తీసుకుంటాను చెప్పమ్మా? ఈ టైంలో మీరు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదనే ఉద్దేశంతోనే నేను సహాయం చేస్తానంటున్నానమ్మా. అమ్మా, మీకు ఆత్మాభిమానం అడ్డొస్తే మీరు అడిగిన చోటు వరకు తీసుకెళ్తాను. ఇక్కడ దగ్గరలో ఒక గుడి ఉంది, అక్కడ దింపేస్తాను. కానీ అన్నా, అమ్మా, చెల్లెమ్మా అని నోరారా పిలిచాను, అయినా మీరు అంతలా ఆలోచిస్తున్నారు. ఎక్కండమ్మా, గుడి దగ్గర దింపేస్తాను. ఎక్కమ్మా.